ఆంధ్రప్రదేశ్లో బహిరంగంగా బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు, తెలంగాణకు పోతే కాంగ్రెస్తో చీకటి ఒప్పందాలు. ఇది మీ చిల్లర రాజకీయాలకు పరాకష్ట కదా? అంతెందుకు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడిచారు. దేవుడు లాంటి ఎన్టీఆర్ని పై చెప్పులు వేయించారు. సాక్షాత్తు ఆ రోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు మోసగాడు వద్దు వద్దు అన్న కూతురు మీద ప్రేమతో నిన్ను తెలుగుదేశం పార్టీకి ఆహ్వానించినటువంటి ఎన్టీఆర్ గారికి మీరు చేసింది ఏంటి? వెన్నుపోట. ఇది చిల్లర రాజకీయాలు కాదా? మంత్రికి పుట్టిన నా కూతురికి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని నేను అడుగుతున్నాను. వాళ్ళలో మానవత్వం ఏమైనా ఉంటుందేమో అని పరీక్షించాను. నేను మానవులం కాదు, మేము పశువులం. నమ్మిన వాళ్ళకు ద్రోహం చేస్తాం, నమ్మిన వాళ్ళ గొంతు తీస్తామని చెప్పి ఈనాడు నిరూపించుకున్న ఘాతకుడు వాడు. చరిత్ర మరొకటి ఎప్పుడూ జరిగింది. ఒకప్పుడు మరి మొఘల్ సామ్రాజ్యం టైంలో ఆ రోజు నా తండ్రిని జైల్లో పెట్టి అన్నాన్ని చంపించాడు ఔరంగజీబ్ అన్నారు. ఈనాడు అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా తన తండ్రి లాంటి ఎన్టీ రామారావుకి ద్రోహం చేశాడు కేవలం పదవి కోసం, ఏ విధంగా ఆత్మని అమ్ముకున్నాడు, ఏ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అనేది నిదర్శనం. సాక్షాత్తు ఇది శాశ్వతంగా ఉంటుంది. మనిషి పోతాడేమో. మీరు సూపర్ 6 సూపర్ హిట్ అంటూ మీరు చెప్పేవన్నీ అబద్ధాలే. మీ ప్రతి మాటలో అబద్ధం ఉంది, మీరు చేసే ప్రతి పనిలో స్వార్థం ఉంది, మీరు చేసేటువంటి ప్రతి అడుగులో కూడా కుంభకోణం ఉంది. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నిస్వార్థంగా రాజకీయాలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. మడమ తిప్పని మాట తప్పని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటువంటి స్థాయి కాదు. నీతి, నిజాయితీ, విలువలు, విశ్వసనీయతలో రాజకీయాల్లో నేర్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కాలి పోటీకి కూడా మీరు సరిపోరు. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి నక్కకు నాగలోకాలటువంటి తేడా ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాన్ని విమర్శించేటువంటి హక్కు అర్హత మీకు లేదు.